చూడండి ఫ్రెండ్స్, ఒరిస్సాలో ఒక కొండపైకి ఊరు వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఊరు చాలా పెద్ద ఉంది, చుట్టుముట్టు కొండలే ఫ్రెండ్స్. ఊరు మాత్రం మధ్యలో. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక చెట్టు కింద కొండ కింద చెరువు చెట్టు. ఇక్కడ భలే ఉంది ఫ్రెండ్స్. అక్కడ కొన్ని ఆవులు కూడా ఉన్నట్టున్నాయి. బాయ్ సాబ్, బాయ్ చెప్పు. చల్లగా గుడ్డలు వస్తుంది చూడండి. స్కిప్ చేయండి. మేము వచ్చేసి ఈరోజు ఒరిస్సాలో ఒక పల్లెటూరుకి వచ్చాం ఫ్రెండ్స్. ఎండకి గుట్టుమిల్లు ఆడుతుంటే సాయంత్రం ఒక ఊరు పెట్టుకుందామని వచ్చేస్తే, ఆ ఊర్లో కన్నా నాకు వచ్చేసి ఆ ఊరు పల్లెటూరులో నాకు లొకేషన్ చాలా బాగా నచ్చింది ప్లేస్. ఎందుకంటే కొండల కింద పెద్ద చెరువు కింద పిల్లలు కొంచెం క్రికెట్ గేమ్స్ ఆడుకుంటున్న గ్రౌండ్, ప్లే గ్రౌండ్స్, చెట్లు, నెక్స్ట్ ఇంకా గుట్టలు, సన్న మూలికలు దొరికే గుట్టలు, చెట్లు, చాలా బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. ఎంతకైనా ఇలాంటివి దానిలో నేచర్ లో తిరగాలంటే మనిషికి సిటీలో కంటే నేచర్ చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే సిటీలలో మనము కాలుష్యము మొత్తము పొల్యూషన్ ఉంటుంది, దానివల్ల పీల్చుకొని మనకి అనారోగ్యాలు వస్తాయి. కానీ ఇలాంటి నేచర్లో మనం జీవిస్తే మనకి ఎలాంటి ఆరోగ్యాలు లేకుండా, ఎలాంటివి మనకి మంచి స్వచ్ఛమైన ప్రకృతి ఆక్సిజన్ లభిస్తుంది ఫ్రెండ్స్. ప్రకృతి ఆక్సిజన్ లభిస్తుంది. ప్రకృతిలోంచి మనకి చాలా విధమైన మూలికలు దొరుకుతాయి. మనకి ఆరోగ్యమే మహాభాగ్యాలు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా మన ఆరోగ్యాల కోసం కనుక ఇలాంటి వాతావరణంలో ఉంటే మనకి ఎంత మంచి ఆరోగ్యమైన ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒరిస్సా వాళ్ళు ఊటంగా చాలా వరకు ఇలా వచ్చేసి వీళ్ళు చెరువుల దగ్గరనే స్నానం చేసుకుంటారు ఫ్రెండ్స్. ఆడలు కానీ మొగలు కానీ వీళ్ళు చెరువుల దగ్గరనే స్నానం చేసుకుంటారు ఫ్రెండ్స్. వీళ్ళు ఇంట్లో స్నానాలు చేసుకోరు, చెరువులు వాళ్ళ కోనేట్లనే స్నానం చేసుకుంటారు, బట్టలు గిట్టలు అట్నే వేసుకుంటారు ఫ్రెండ్స్. ఎంతకైనా చూడండి ఫ్రెండ్స్, లొకేషన్స్ చాలా వ్యూస్కరంగా ఉన్నవి. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ జనరేషన్లో మనము ఒక ప్రకృతికి మనకు చాలా దగ్గరలో ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ జనరేషన్లో మన ప్రకృతి దగ్గర మాట ఉండకపోతే మనకి తీవ్రమైన అనారోగ్యాలు, తీవ్రమైన జబ్బులు, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు, తీవ్రమైన కరోనా వైరస్లు, దాని కాకుండా ఇంకా ఏంటంటూ వస్తుంటాయి ఫ్రెండ్స్. కాకపోతే ఇలాంటివి అనేది మనం వచ్చేసి ఒక ఊరు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా రెండో ఊరికి వచ్చేసాము. రెండో ఊరు కూడా మనము వెళ్ళిపోతున్నాము. ఒక ఊర్లో అయితే 1000 రూపాయలు దొరికినాయి ఫ్రెండ్స్. ఇంకా రెండో ఊర్లో అయితే ఇంకా ఏం దొరుకుతాయో చూడాలి. ఇక ఇక్కడ ఒక ఆయన ఒకటే గుర్ర 2 ఆవులు మేపుతున్నాడు ఫ్రెండ్స్, లేనట్టునే ఎక్కువ. హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఊరు వచ్చేసింది. ఇక మనం వీడియో స్కిప్ చేసేసుకొని ఇక మనం ప్రచారం చేద్దాం ఫ్రెండ్స్. కుక్క పక్కదారు